హాయ్ వీవర్స్, మనం ఈరోజు రాకెట్ మోషన్ అండ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. జనరల్గా రాకెట్ అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్. వేరియబుల్ మాస్ అంటే మీనింగ్ ఏంటి? మాస్ అనేది వ్యారీ అవ్వడం, అంటే చేంజ్ అవ్వడం. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ చేంజెస్ విత్ టైమ్, దెన్ దట్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి వేరియబుల్ మాస్ సిస్టమ్. అంటే ఆ బాడీ యొక్క మాస్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతే మనం దాన్ని వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక బైక్ మీద వెళ్తున్నాం, బైక్లో ఫుల్ పెట్రోల్ కొట్టించామనుకోండి, అప్పుడు దాని వెయిట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ రైడ్ దట్ బైక్, మనం ఆ బైక్ మీద అలాగే వెళ్తూ ఉంటే ఆఫ్టర్ ఆ పెట్రోల్ ప్రతిసారి అయిపోతున్న కొద్దీ దాని వెయిట్ ఏమవుతుంది? కొంచెం తగ్గుతుంది కదా. సిమిలర్లీ ఒక రాకెట్ తీసుకుంటే రాకెట్లో ఫ్యూయల్ ఉంటుంది, ఇంధనం. ఆ ఫ్యూయల్ అనేది కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉంటే ఆ ఫ్యూయల్ బర్న్ అయ్యి గ్యాసెస్ కిందకు వస్తే ఆ గ్యాసెస్ వల్ల రాకెట్ పైకి వెళ్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యూయల్ ఈజ్ బర్నింగ్ ఇన్ ద రాకెట్, వాట్ హ్యాపెన్స్? రాకెట్ మాస్ రెడ్యూసెస్, అంటే రాకెట్ యొక్క మాస్ తగ్గుతుంది. అందుకని రాకెట్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్, రైట్? రాకెట్ వర్క్స్ మెయిన్లీ బేస్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్. రాకెట్ అనేది మెయిన్గా న్యూటన్ థర్డ్ లా, తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ప్రిన్సిపల్. ఈ రెండు ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనకు రాకెట్ అనేది వర్క్ చేస్తుంది. న్యూటన్ థర్డ్ లా ఏంటి? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఏదైనా యాక్షన్ ఉంటే దానికి ఆపోజిట్లో ఏముంటుంది? రియాక్షన్ ఉంటుంది. తర్వాత మొమెంటమ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, టోటల్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టాంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఈవెంట్. అంటే ముందు ఎంత మొమెంటమ్ ఉంటుందో ఫైనల్గా కూడా అంతే మొమెంటమ్ ఉండాలి అనేది కన్జర్వేషన్ ప్రిన్సిపల్. ఎప్పుడు? ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఎక్స్టర్నల్గా ఎలాంటి ఫోర్స్ లేకపోతే టోటల్ మొమెంటమ్ అనేది కాన్స్టాంట్. ఇది మనకు మొమెంటమ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్. సో మొమెంటమ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్, తర్వాత న్యూటన్స్ థర్డ్ లా, ఈ రెండు ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనకు రాకెట్ అనేది డిజైన్ చేయబడింది, రైట్? సో రాకెట్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్. నెక్స్ట్, ఓకే, వేరియబుల్ మాస్ సిస్టంలో మాస్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ మాస్ చేంజెస్ విత్ టైమ్. ఈ చేంజ్ ఇన్ మాస్ విత్ టైమ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ dm/dt. ఈ మాస్ మారడం అనేదాన్ని మనం ఏం చేస్తాము అంటే dm/dtతోని చూపిస్తాం. ఒకవేళ మాస్ అనేది సిస్టమ్కి యాడ్ అవుతుందనుకోండి, అంటే అర్థం ఏంటంటే టైం ఇంక్రీజ్ అయినా కొద్దీ సిస్టమ్కి మాస్ ఎక్కువ అవుతుంది. దట్ మీన్స్ మాస్ ఈజ్ యాడింగ్ టు ద సిస్టమ్. అలా ఉన్నప్పుడు మనం dm/dtని పాజిటివ్గా తీసుకోవాలి, అంటే ప్లస్గా తీసుకోవాలి. అలా కాకుండా మాస్ అనేది సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అంటే రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఆ ఫ్యూయల్ ఏమవుతుంది? కిందికి వస్తుంది కదా, అంటే మాస్ ఈజ్ రెడ్యూసింగ్. ఒకవేళ మాస్ అనేది రెడ్యూస్ అవుతుందనుకో, అప్పుడు మనం dm/dtని నెగిటివ్గా తీసుకోవాలి, రైట్? సో ద చేంజ్ ఇన్ మాస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ dm/dt. Let us suppose if the mass is added to the system, that means mass of the system is increasing, then I have to write dm/dt as positive. If the mass is reducing, that means system losing its mass, then in that case you have to use negative sign. So the change in mass with respect to time is indicated with dm/dt. If the mass is added to the system, then dm/dt is positive. That means mass of the system is increasing. Let us suppose if the mass of the system is decreasing, then you have to use negative sign, minus dm/dt, right? Next, so actually now come to the basic principle of rocket. That means rocket working principle. On what principle rocket works? Actually rocket block diagram is this one. So basically this is a small nozzle, ఒక హోల్ లాగా ఉంటుంది. సో ఇన్ దట్ డౌన్ పార్ట్ there is a fuel, combustion
చేంబర్ అంటాం దాన్ని. ఆ కంబస్షన్ చేంబర్లో ఏముంటుంది అంటే హైలీ కంప్రెస్డ్ ఫ్యూయల్ లైక్ పెట్రోల్, అంటే ఎగ్జాక్ట్ పెట్రోల్ కాదండి, అక్కడ హైలీ కంప్రెస్డ్ ఫ్యూయల్స్ ఉంటాయి, ప్యూర్ ఫ్యూయల్స్. అలాంటి పెట్రోల్ లాంటి ఒక ఫ్యూయల్ అనేది లోపల ఉంటుంది. నౌ వెన్ దట్ ఫ్యూయల్ బర్న్స్, అది ఎప్పుడైతే మండుతుందో దట్ ఎజెక్ట్ గ్యాసెస్ విత్ హై స్పీడ్ టువర్డ్స్ ద గ్రౌండ్. అంటే ఆ లోపలున్న ఫ్యూయల్ మండినప్పుడు అది గ్యాసెస్ బయటకు వస్తాయి కదా, ఆ గ్యాసెస్ ఆ చిన్న నాజిల్ నుంచి కిందికి వస్తాయి. వైల్ దట్ గ్యాసెస్ ఎజెక్టింగ్ ఫ్రమ్ ద నాజిల్ విత్ వెరీ హై స్పీడ్, దేర్ యాక్ట్స్ ఏ అప్ థ్రస్ట్ ఆన్ ద రాకెట్ డ్యూ టు న్యూటన్స్ థర్డ్ లా. అంటే ఆ ఫ్యూయల్ అనేది కిందికి ఎగ్జాస్ట్ అవుతుంటే, అంటే కిందికి వస్తున్నప్పుడు ఎంత స్పీడ్గా గ్యాసెస్ కిందికి వస్తున్నాయో న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది, కింద ఎంత ఫోర్స్ ఉంటుందో ఆపోజిట్లో అంతే ఫోర్స్ ఉండాలి కదా. సో బికాజ్ ఆఫ్ దీస్ ఎగ్జాస్టెడ్ గ్యాసెస్, అప్ థ్రస్ట్ అంటే పై వైపు పనిచేసే ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు రాకెట్ మీద కిందికి గ్యాసెస్ పోవడం వల్ల రాకెట్ మీద పై వైపు ఒక ఫోర్స్ పనిచేస్తుంది, దాన్ని మనం అప్ థ్రస్ట్ అంటాం. నౌ బికాజ్ ఆఫ్ దట్ అప్ థ్రస్ట్ రాకెట్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే భూమి మీదకి గ్యాసెస్ వస్తే పై వైపుగా రాకెట్ ఆకాశంలోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ద బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ రాకెట్. సో వెన్ ఫ్యూయల్ బర్న్స్ ఇన్ ద చాంబర్ ఇట్ ఎగ్జాస్ట్ gases with very high speeds. While the gases are moving towards the ground, according to Newton's third law, that gases exert an upthrust on the rocket. Due to that upthrust, rocket moves in opposite direction. This is the working principle of rocket. Okay. Now, ఒక రాకెట్ వర్కింగ్ ప్రిన్సిపల్లో ఇనీషియల్ ఫైనల్ స్టేట్స్ ఎలా ఉంటాయో చూడండి. జనరల్గా జస్ట్ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ సిస్టమ్. ద మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ m, రైట్? నౌ దట్ సిస్టమ్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, సో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ యొక్క మాస్ m, ఆ సిస్టమ్ అనేది ఒక వెలాసిటీ ఎంత v వెలాసిటీతో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ x డైరెక్షన్. Now at a time t, this is the situation. Now final state, after some time, as that body is moving with velocity v and it is a variable mass system, so that what happens, variable system lo mass em avutu untadi, slow ga taggipotadi kada. That means in final state, ante final state lo let us suppose ఆ ఫ్యూయల్ అనేది బర్న్ అయిపోయి కొన్ని గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. లెట్ us suppose delta m mass is ejected from the rocket and that gases moving in opposite direction. అదేమవుతుంది, ఆ గ్యాసెస్ అనేటి భూమి వైపు, రైట్? సో నౌ delta m mass is separated from the system and it is moving with velocity u in opposite direction. But ఈ మాస్ అనేది డెల్టా ఎం తగ్గిపోయినప్పుడు ఇక్కడ టోటల్ మాస్ ఏం కావాలి, సారీ ఇక్కడ m మైనస్ డెల్టా ఎం ఉండాలి, నేను మిస్ చేశాను. సో నౌ దిస్ ఈజ్ డెల్టా ఎం, నౌ దిస్ ఈజ్ డెల్టా ఎం మాస్ ఈజ్ separated from the system. So what is the remaining mass, m మైనస్ డెల్టా ఎం. ఇంతకుముందు m మాస్ ఉన్నప్పుడు వెలాసిటీ ఏముండే, v ఉండే, కానీ బాడీ వెయిట్ ఏమైంది, ఈసారి తగ్గింది. అంటే బాడీ వెయిట్ తగ్గినప్పుడు స్పీడ్ ఏం కావాలి, ఇంక్రీజ్ అవుతుంది కదా. సో నౌ ఆఫ్టర్ డెల్టా ఎం మాస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సిస్టమ్, ద వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఇంక్రీజెస్ టు డెల్టా వి. సో ఫస్ట్ వెలాసిటీ వి ఉంది, తర్వాత ఒక డెల్టా ఎం తగ్గిపోయింది కదా, అప్పుడు స్పీడ్ ఏమైంది, పెరిగింది. ఎంత అయింది, వి ప్లస్ డెల్టా వి. సో ఇన్ సెకండ్ కేస్ మాస్ ఈజ్ నౌ m మైనస్ డెల్టా ఎం and velocity is v plus delta v. First enti mass is m and velocity is v. Okay, right, this is the initial and final state. ఇప్పుడు చూద్దాం ఇనిషియల్ స్టేట్కి ఫైనల్ స్టేట్కి మనం ఏం చేయాలి అంటే మూమెంటమ్ని కనుక్కోవాలి. మూమెంటమ్, సి ఇనీషియల్ స్టేజ్లో మాస్ ఎంత ఉంది, m, వెలాసిటీ ఎంత ఉంది, v. సో ఇనీషియల్ స్టేట్ మాస్ ఈజ్ m and velocity is v. What is momentum? Mass into velocity. That means m into v. So p initial, that means initial momentum, pi is equal to m into v, right? This is equation number 1. Let us suppose next final state.
ఫైనల్ స్టేట్లో మాస్ ఏమైంది, కొంచెం డెల్టా ఎం బయటికి వెళ్ళిపోయింది, అప్పుడు మాస్ ఏమైనట్టు డెల్టా ఎం తగ్గింది కదా. సో నౌ ఫైనల్ మాస్ ఈజ్ ఎం మైనస్ డెల్టా ఎం. మరి మాస్ తగ్గినప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. నౌ ద స్పీడ్ ఈజ్ v ప్లస్ డెల్టా వి. సో మొమెంటమ్ ఆఫ్ ద రాకెట్ ఇప్పుడు ఏమైంది, మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మాస్ ఏమో ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వెలాసిటీ ఏమో v ప్లస్ డెల్టా వి. ఓకే, ఇదేమో రాకెట్ది. కానీ ఇప్పుడు ఈ రాకెట్ నుంచి ఏం వెళ్ళిపోయినాయి, కిందికి గ్యాసెస్ వెళ్ళినాయి కదా. మరి ఆ గ్యాసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదే సిస్టమ్ ఏది రాకెట్ నుంచిగా బయటకు వచ్చింది. సో మనం ఇప్పుడు ఆ గ్యాసెస్ని కూడా కన్సిడర్ చేయాలి. సో ద ఎజెక్టెడ్ గ్యాసెస్ మాస్ ఎంత, డెల్టా ఎం. ఎజెక్టెడ్ గ్యాసెస్ వెలాసిటీ ఎంత, u. సో ద మొమెంటమ్ ఆఫ్ ద గ్యాసెస్ అంటే ఇప్పుడు ఈ బయటికి వెళ్తున్న గ్యాసెస్ మొమెంటమ్ ఎంత అవుతుంది, మాస్ డెల్టా ఎం ఇంటూ వెలాసిటీ ఎంత, u. సో మొమెంటమ్ ఆఫ్ ద గ్యాసెస్ ఈజ్ డెల్టా ఎం ఇంటూ u. సో ఇప్పుడు మనం ఫైనల్ మొమెంటం రాస్తే మనకు గ్యాసెస్ మొమెంటం ఏమో డెల్టా ఎం ఇంటూ యూ, రాకెట్ మొమెంటం ఏమో ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి. సో ఫైనల్ మొమెంటం అంటే ఏం చేయాలి, రాకెట్ ప్లస్ ఆ గ్యాసెస్ రెండు కలిస్తేనే కదా ఒక సిస్టమ్ అంటాం. కాబట్టి టోటల్ ఫైనల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ ఆఫ్ ద రాకెట్ ప్లస్ మొమెంటమ్ ఆఫ్ ద గ్యాసెస్. రాకెట్ మొమెంటం ఎంత, ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ మొమెంటమ్ ఆఫ్ ద గ్యాసెస్ ఎంత, డెల్టా ఎం ఇంటూ యూ. సో నౌ ఫైనల్ మొమెంటం వచ్చేసి ఇది. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి చెప్పు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి అంటే డిపి అంటే ఏంది, నేను డెల్టా పి బై డెల్టా టీ రాయొచ్చు కదా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అందాం. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి, దాన్నే డెల్టా పి బై డెల్టా టీ అని రాస్తాం కదా. ఓకే, నౌ డెల్టా పి అంటే ఏంటి, చేంజ్ ఇన్ మొమెంటమ్. డెల్టా పి పిఎఫ్ మైనస్ పిఐ. సో పిఎఫ్ మైనస్ పిఐ చేంజ్ ఇన్ మొమెంటమ్ బై డెల్టా టీ. మనకు పిఎఫ్ తెలుసు, పిఐ తెలుసు కదా. నౌ సబ్స్టిట్యూట్ చేయండి. నౌ వాట్ ఐ విల్ గెట్, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్. పిఎఫ్ అంటే ఏంటి, ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా ఎం ఇంటూ యూ మైనస్ ఇనీషియల్ ఏంటి ఎంవి, రైట్, బై డెల్టా టీ. నౌ ఇప్పుడు అది మల్టిప్లై చేయండి, ఎం ఇంటూ వి ప్లస్ ఎం ఇంటూ డెల్టా వి మైనస్ వి ఇంటూ డెల్టా ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ డెల్టా వి ప్లస్ డెల్టా ఎం యూ మైనస్ ఎం ఇంటూ వి, రైట్. ఎంవి క్యాన్సల్. అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏమేమి మిగిలినాయి, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎం డెల్టా వి మైనస్ వి డెల్టా ఎం మైనస్ డెల్టా ఎం డెల్టా వి ప్లస్ డెల్టా ఎం యూ బై డెల్టా టీ. అంతే కదా, రైట్. నౌ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఆ డెల్టా టీని సపరేట్గా ఒక్కొక్క టర్మ్కి బై చేయండి. అంటే ఎం డెల్టా వి బై డెల్టా టీ మైనస్ వి డెల్టా ఎం బై డెల్టా టీ ప్లస్ డెల్టా ఎం బై డెల్టా టీ ఇంటూ యూ మైనస్ డెల్టా ఎం డెల్టా వి బై డెల్టా టీ. ఓకేనా. నౌ నెక్స్ట్, సో యాజ్ ద మొమెంటమ్ యాజ్ ద డెల్టా టీ అప్రోచెస్ జీరో, అంటే టైం అనేది మనకు జీరో అవుతున్నప్పుడు యూ కెన్ రైట్ డెల్టా వి బై డెల్టా టీ యాజ్ డివి బై డిటి. డెల్టా వి బై డెల్టా టీ అంటే ఏంది, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. దాన్నే మనం డివి బై డిటి అని కూడా రాస్తాం కదా. సో డెల్టా వి బై డెల్టా టీ క్యాన్ బీ రీప్లేస్డ్ విత్ డివి బై డిటి అండ్ డెల్టా ఎం బై డెల్టా టీ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ డిఎం బై డిటి. అండ్ డెల్టా వి డెల్టా ఎం అనేటివి చాలా తక్కువ, దట్ మీన్స్ దేర్ వాల్యూస్ ఆర్ వెరీ లెస్, దెన్ డెల్టా వి డెల్టా ఎం బై డెల్టా టీని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఒక టర్మ్ని నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగులుతున్నాయి, యాక్చువల్లీ ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంది, ఎం ఇంటూ డెల్టా వి, దాన్ని ఏమనొచ్చు డివి బై డిటి మైనస్ వి డెల్టా ఎం అంటే డిఎం బై డిటి ప్లస్ డిఎం బై డిటి ఇంటూ యూ. ఈ ఫైనల్ టర్మ్ని వదిలేసేయండి, రైట్.
అప్పుడు ఇంకా నీకేం మిగిలినాయి ఇక్కడ? సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎండివి బై డిటి మైనస్ విడిఎం బై డిటి ప్లస్ యుడిఎం బై డిటి, రైట్? మరి మనం ఏమనుకున్నాం, సిస్టమ్ మాస్ అనేది డిక్రీజింగ్, దట్ మీన్స్ వేరియబుల్ మాస్ సిస్టంలో ఇఫ్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ డిక్రీజింగ్ దెన్ డిఎం బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? నెగిటివ్ కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి, డిఎం బై డిటిని మైనస్ డిఎం బై డిటితో రీప్లేస్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎండివి బై డిటి ప్లస్ విడిఎం బై డిటి మైనస్ యుడిఎం బై డిటి, రైట్? ఈ ఫస్ట్ టూ టర్మ్స్ చూడండి, యూవి మెథడ్ డి బై డిటి ఆఫ్ ఎం ఇంటూ వి అనొచ్చు కదా, ఎండివి బై డిటి ప్లస్ విడిఎం బై డిటి, దట్ మీన్స్ డి బై డిటి ఆఫ్ ఎంవి. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎంవి మైనస్ యుడిఎం బై డిటి. దిస్ ఈజ్ న్యూటన్ సెకండ్ లా ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్. దీన్ని మనం న్యూటన్ సెకండ్ లా అంటాం. ఎవరికి? మాస్ అనేది చేంజ్ అయితే, దట్ మీన్స్ వేరియబుల్ మాస్ సిస్టమ్కి ఇది మనకు న్యూటన్ సెకండ్ లా, రైట్? ఇదే ఈక్వేషన్ రాకెట్ మోషన్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. సి హియర్. సో యాక్చువల్లీ మనకేమొచ్చింది? డి బై డిటి ఆఫ్ ఎంవి మైనస్ యుడిఎం బై డిటి. ఇప్పుడు యూవి మెథడ్లో చేస్తే నీకేమొస్తుంది? ఎండివి బై డిటి ప్లస్ విడిఎం బై డిటి మైనస్ యుడిఎం బై డిటి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఎండివి బై డిటి ఒక్కటి ఉంచండి, ఎండివి బై డిటి ఉంచి ఈ రెండిట్లలో డిఎం బై డిటి కామన్ తీయండి. టేక్ కామన్. ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎం డివి బై డిటి మైనస్ ఆఫ్ యూ మైనస్ వి డిఎం బై డిటి. కామన్ తీయవచ్చుగా డిఎం బై డిటిని. సో ఇక్కడ యూ మైనస్ విని యూ రిలేటివ్ అని అనుకోండి. లెట్ అస్ సపోజ్ యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు యూ రిలేటివ్. యూ రిలేటివ్ మీన్స్ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ గ్యాసెస్, అంటే కిందికి వెళ్ళే గ్యాసెస్ ఎగ్జాస్టెడ్ స్పీడ్ అనేది మనకు యూ రిలేటివ్. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేయండి పైన, అప్పుడు ఏమవుతుంది? దీని బదులు యూ రిలేటివ్ రాస్తాం. అప్పుడు ఈక్వేషన్ ఎలా అవుతుంది? ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎండివి బై డిటి మైనస్ యూ రిలేటివ్ డిఎం బై డిటి, రైట్? ఇక్కడ ఎండివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ రాయండి, ఇది ఒక్కటి ఇక్కడ ఉంచండి, దీన్ని తీసుకురండి. అప్పుడేమవుతుంది? ఎండివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్ ప్లస్ యూ రిలేటివ్ డిఎం బై డిటి. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ రాకెట్, రైట్? మీకు క్వశ్చన్ రాకెట్ గురించి ఏమడిగినా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసి ఇంతవరకు డెరివేషన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు ఫైండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్. అంటే రాకెట్ యొక్క ఫైనల్ స్పీడ్ ఎట్లా కనుక్కోవాలి, ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ 2 టైప్స్, కేస్ 1 కేస్ 2 ఉంటుంది. అంటే ఇఫ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ దేర్ దెన్ హౌ టు ఫైండ్ వన్ మెథడ్. ఇఫ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ నాట్ దేర్ దెన్ హౌ టు ఫైండ్. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే ఎట్లా డెరివేషన్ చేయాలి, ఒకవేళ లేకపోతే ఎట్లా డెరివేషన్ చేయాలి అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. ఓకే, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ రాకెట్. దీనికోసం ఫస్ట్ ఎగ్జాస్టెడ్ స్పీడ్ ఎంత? యూ. అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్, అంటే గ్యాసెస్ రాకెట్ నుంచి కిందికి వెళ్తున్నాయి కదా, ఎంత స్పీడ్తోని? యూ. రాకెట్ ఎంత స్పీడ్తో పోతుంది? వి. యూ మైనస్ వీని ఏమంటాం? రిలేటివ్ స్పీడ్ అన్నాం కదా. సో ఇప్పుడు ఆ రిలేటివ్ స్పీడ్ యూ రిలేటివ్ డిఎం బై డిటి పై ఈక్వేషన్ ఉంది కదా, ఇంతకుముందు చెప్పినటువంటి రాకెట్ ఈక్వేషన్ చూడండి, ఇంకో ఇది ఉందా, ఇందులో ఇగో దీన్ని యూ రిలేటివ్ డిఎం బై డిటి ఉందా, దాన్ని మనం ఏమంటాము అంటే రియాక్షన్ అంటాం. దట్ మీన్స్ ద రియాక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఎఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యూ రిలేటివ్ డిఎం బై డిటి. ఓకే, దట్ ఇంప్లాయిస్ ఎండివి the rocket equation, actual equation is this one, mdv by dt is equal to f external plus u relative dm by dt. Case number 1 ఏంటి అంటే if the external force is there, అంటే ఫోర్స్ ఉందనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్, దాన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. if the external force is there, f external is equal to gravitational force. gravitational force ఫార్ములా ఏంటి? mg కదూ. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ.
ఈ రాకెట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు గ్రావిటేషన్ ఏం చేస్తుంది, రాకెట్ని కిందికి లాగుతుంది. దట్ మీన్స్ ఆల్వేస్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ ద గ్రౌండ్, అంటే ఆపోజిట్, అందుకని మైనస్ యూస్ చేయాలి. సో ఇప్పుడు mdv/dt ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయండి, -mg ప్లస్ u రిలేటివ్ dm/dt, అంతే కదా. సిన్స్ మాస్ ఈజ్ రెడ్యూసింగ్, ఇక్కడ ఏంటి మాస్ అనేది తగ్గుతూ ఉంది కదా, అప్పుడు -dm/dt పెట్టాలి అని అనుకున్నాం కదా. సో సబ్స్టిట్యూట్ dm/dt యాజ్ -dm/dt, అప్పుడు ఏమొస్తుంది, mdv/dt ఈజ్ ఈక్వల్ టు -mg మైనస్ dm/dt రాయాలి కాబట్టి -u రిలేటివ్ dm/dt. ఓకే, సో u రిలేటివ్ -dm/dt. ఈ mని బయటికి తీసుకురండి, mతో డివైడ్ చేస్తే mm క్యాన్సిల్ అయితే -g -u రిలేటివ్ m dm/dt. ఈ dtని కూడా అవతల సైడ్ తీసుకెళ్ళండి, బ్రింగ్ dt దట్ సైడ్, దెన్ వాట్ ఐ విల్ గెట్, dv ఈజ్ ఈక్వల్ టు -gdt -u రిలేటివ్ dm/dt. ఇప్పుడు ఏం చేయండి, బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయండి, ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రల్ dv ఇంటిగ్రల్ -gdt ఇంటిగ్రల్ -u రిలేటివ్ dm/dt. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే ఇక్కడ v మిగులుతుంది, ఇక్కడ g పక్కన పెడితే ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంటే t -u రిలేటివ్ dm/dt 1/x ఇంటూ dx ఏమవుతుంది, log x వస్తుంది కదా. సో v ఈజ్ ఈక్వల్ టు -gt -u రిలేటివ్ log m ప్లస్ c ఏంటి, ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్, రైట్. సో ఈ ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ వాల్యూ కనుక్కోవడానికి ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ 0 m ఈజ్ ఈక్వల్ టు m0 v ఈజ్ ఈక్వల్ టు v0, ఈ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. నౌ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దాట్, v బదులు v0 ఈజ్ ఈక్వల్ టు -g ఇంటూ t మీన్స్ 0, సో కంప్లీట్ 0 మైనస్ u రిలేటివ్ log m బదులు m0 ప్లస్ c. ఫ్రమ్ దట్ c ఈజ్ ఈక్వల్ టు bring u relative this side, c is equal to v0 plus u relative log m0, రైట్. ఇది c వాల్యూ. నౌ ఈ c వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2, అప్పుడు ఏమొస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు -gt -u రిలేటివ్ log m ప్లస్ c అంటే ఏంటి, c అంటే ఇది v0 ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేయండి, v0 ప్లస్ u రిలేటివ్ log m0, రైట్. ఇది మనకు దాని నుంచి u రిలేటివ్ కామన్ తీయండి, v ఈజ్ ఈక్వల్ టు -gt ప్లస్ v0 ప్లస్ u రిలేటివ్ కామన్ తీస్తే log m0 మైనస్ log m, log a మైనస్ log b ఏంటి, a/b రాస్తాం కదా. సో v ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ gt ప్లస్ u రిలేటివ్ log m0/m. దిస్ ఈజ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్. ఇదేంటి, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే. కేస్ నెంబర్ 2, ఇఫ్ దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ దెన్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ 0 కదా. సో ఇప్పుడు ఈ డెరివేషన్లోనే ఎఫ్ ఎక్స్టర్నల్ బదులు 0 పెట్టి సేమ్ చేయండి, ఎఫ్ ఎక్స్టర్నల్ 0 పెట్టేసి సేమ్ డెరివేషన్ చేయండి. అంటే ఇంకో ఇక్కడ నుంచి కేస్ నెంబర్ 1లో ఈ ఎఫ్ ఎక్స్టర్నల్ mg సబ్స్టిట్యూట్ చేసావు కదా, దాన్ని 0 చేయండి, ఈ 0 చేసేసి ఇది క్యాన్సిల్ చేసి సేమ్ డెరివేషన్ చేయండి, యూ విల్ గెట్ ఫైనల్ వెలాసిటీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.